సార్ విష్ణు గారు వచ్చారు, మన పెళ్లి ఫిక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎన్ని మ్యారేజ్లు ఉన్నాయి? 2 సార్. సరే, మొదటి జంటను పిలువు. అలాగే సార్, మీరు రండి. అమ్మాయి ఎక్కడా? ప్లీజ్. ఏంటి చేతు నా వంక చూస్తున్నాడు? నువ్వు మాత్రం చచ్చిన కూడా వెళ్ళకు ప్లీజ్ అండి. నువ్వు నోరు మూసుకొని ఏం మాట్లాడకు. ఏమండి, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. మీరు సంతకం పెట్టినట్టు నటించండి చాలు. ఏంటి మేడం, తనెలా సొంతకం పెడుతుంది? ప్లీజ్ కాసేపు నటించండి చాలు. రండి, రానా వెయిట్ చేస్తున్నాడు. రండి. సంతకాలు పెట్టించు. మీరు ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మా, మీరు కూడా. ఏమైంది మంగ? మంగ మంగ ఏమైంది మంగ? ఏమండి, నొప్పులు వస్తున్నాయండి. హాస్పిటల్ వెళ్దాం పద. సరే పద. అలాగే సార్. అత్తయ్య మావయ్య పదండి. పదండి. ఇక్కడ పెళ్ళొద్దు, ఏమొద్దు, పదవే బాబు. కొంచెం ఓర్చుకోమంగా. కాస్త ఫాస్ట్ గా వెళ్ళండి సార్, మేడం గారికి నొప్పులు ఎక్కువయ్యాయండి.
చూస్తుంటే కారులోనే ప్రశ్నించేలా ఉంది చంద్రిక. ప్రసవం అవుతుందో ప్రాణం పోతుందో మనకెందుకు? అమ్మా! ఆ? ఏమైంది మంగా? నొప్పులు ఆగిపోయాయి పిన్ని. ఇంత సడన్ గానా? సడన్ గా వచ్చాయి, సడన్ గా పోయాయి. మీరెందుకండి సడన్ గా కారు ఆపారు? జై, అయ్యో జై! ఏమండి? ఏమిటి మేడం ఇదంతా? నిత్యని కాపాడడానికి చారి గారు. అనుకున్నాను 3 రోజుల తర్వాత రావాల్సిన నొప్పులు ముందే రావడం ఏంటా అని. అంటే నువ్వు ఇప్పటి వరకు నొప్పులు వచ్చినట్టు నటించావమ్మా? సారి కోపం వచ్చినట్టుంది మేడం, వెళ్ళి కన్విన్స్ చేయండి. ఏంటండి కారు ఆపి ఇక్కడ నిల్చున్నారు? నీకేమైంది మంగా? ఏముందండి, ఎప్పట్లా మీ అమ్మాయి తనడం మొదలుపెట్టింది, కాసేపు అయ్యాక ఆపేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకు దాస్తున్నావు? ఎవరిని కాపాడాలని ప్రయత్నం? దేవిపురం నుంచి రాగానే ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళనని చెప్పావు. 2-3 రోజుల్లో డెలివరీ పెట్టుకుని మళ్ళీ ఈరోజు డ్రామా స్టార్ట్ చేశావు. ఈ రిస్క్ అంతా దేనికి? ఎంత కష్టపడి ఏం చేయాలనుకుంటున్నాను? 3 రోజుల్లో చెప్తానండి. అక్కర్లేదు మంగా, ఈ 2 డేస్ నిన్ను టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. డెలివరీ అయ్యాక నేనే తెలుసుకుంటాను. ఎక్కడ ఆపానో తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతాను. ఏది వదలను మంగా, మొత్తం సెట్ చేస్తాను. ఇష్యూని క్లోజ్ చేస్తాను. శాపానికి నాకు సెటిల్మెంట్ జరిగిపోయిందండి. శాపం నన్ను క్లోజ్ చేస్తుంది. ఇకపై నో ఇష్యూస్. ఓవర్ చేయకుండా బయలుదేరండి.
మంగా పెళ్లి జరిగిందో లేదో ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కోమ్మా. అవునమ్మా, నువ్వు పడిన కష్టానికి ఫలితం దక్కిందో లేదో, నీ ఆఖరి కోరిక నెరవేరిందో లేదో అడిగి తెలుసుకోమ్మా. చంద్రిక, ఫోన్ కలుపు. ఇదిగో మాట్లాడమ్మా. హలో హలో అమ్మా, నేను మంగని. పెళ్లి జరిగింది కదా? చెప్పమ్మా, పెళ్లి జరిగిందా? అది మంగా పెళ్ళి. అది మంగా పెళ్ళి. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు కోరుకున్నట్టే నాకు రానాకి పెళ్లి జరిగిందక్కా. రానా నేను సంతకాలు పెట్టాం. నిత్య, అవునక్క, మా పెళ్లి జరిగిపోయింది. నీ ఆఖరి కోరిక తీరింది. ఇప్పుడు నీకు సంతోషమే కదక్కా? చాలా సంతోషంగా ఉందమ్మా. రానా నువ్వు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. తృప్తిగా కళ్ళు మూస్తాను, సంతోషంగా వెళ్ళిపోతాను. అలా అనకక్క. నువ్వు బతకాలి, నువ్వు మాతోనే ఉండాలి. నీ జీన్స్, నీ ఫ్లెష్ అండ్ బ్లడ్ నాకు వచ్చాయి. అది నా దురదృష్టం. అమ్మ పోలికి రావటం నా అదృష్టం. ఆ మంగని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు, ఆ ఇంటికి పంపించింది నువ్వు, దానికి అబద్ధాలు చెప్పింది నువ్వు, దాన్ని బలిపీఠం ఎక్కించింది నువ్వు. నువ్వు మొదలు పెట్టిన దాన్ని నేను ఫినిష్ చేస్తున్నాను. ఐ మీన్, నువ్వు దాన్ని ఈ భూమి మీదకి తీసుకొస్తే నేను దాన్ని ఆకాశంలోకి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. చెల్లికి రానాకి పెళ్లి జరిగిపోయిందంట. చాలా సంతోషంగా ఉంది. అరటి తొక్కేం కాదు, అంత సీనియర్ లేదక్కడ.
చిట్టి అబద్ధం చూస్తుందని మంగకు తెలియట్లేదు. ఇక నాకే దిగులు లేదు. బిడ్డని కని ఆయనకు అప్పగించి హాయిగా వెళ్ళిపోతాను. జై వాలకం చూస్తుంటే నీపై అనుమానం వచ్చినట్టుందమ్మా. అవునమ్మా, ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నాడు. ఏ క్షణంలోనైనా నిన్ను నిలదీయొచ్చు. పర్వాలేదులే బాబాయ్, 4 మాటలు అంటారు, అననివ్వండి. 3 రోజులేగా, భరిస్తాను. ఆ తర్వాత ఎలాగో ఆయన ఏమీ అనలేరు. అన్నా వినటానికి పడటానికి నేనుండను. జేజీ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తాను చెప్పండి జేజీ. తిరిగి వచ్చాక చెప్తాను. అప్పటి వరకు నన్నేమీ అడగొద్దు, అర్థమైందా? బామ్మగారు, తనకి ఆపదుంది. ఈ 4 రోజులు నేను తన పక్కనే ఉంటాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాతో వచ్చి హోమం చేస్తావా, లేదంటే నా చితికి నిప్పు పెడతావా? మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. దేవీపురం వెళ్ళి ఆ స్వామీజీని అడిగి తెలుసుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదండి. నాకేమైనా అయితే మీరేమైపోతారండి? పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ ఆలనా పాలన ఎలా చూసుకోవాలి వగేరా విషయాల గురించి ట్రైనింగ్. పొరపాటున కూడా మీరు ఆ దేవీపురాన్ని గుర్తుకు చేసుకోవద్దు, మర్చిపోండి. ఆ ఊరిని, ఆ గుడిని, ఆ జనాన్ని అంతా మర్చిపోండి. ఏమైంది మంగ? ఏమండి, నొప్పులు వస్తున్నాయండి. నొప్పులు ఆగిపోయాయి పిన్ని. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఆ రిజిస్టర్ ఆఫీస్ ఏంటి? అక్కడ జరిగింది ఎవరి పెళ్లి? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు చారి. ఈయన నిత్య గారి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. వెంటనే డైవర్ట్ చేయాలి. సార్, మేడం గారికి త్వరలో డెలివరీ ఉంది. మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మేడం గారిపై శ్రద్ధ పెట్టండి. నేను ఆలోచిస్తుంది కూడా మేడం గురించే చారి. 2-3 రోజుల్లో ప్రసవం పెట్టుకుని తను అసలు ఏం జరుగుతుంది? ఆ రోజు జేజీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇంట్లో అట్మాస్ఫియర్ మారిపించారు. జేజీ స్వరూప అంటే అంత హడావుడిగా దేవిపురం వెళ్ళడం ఏంటి? ఆ గుళ్ళో అఘోరా అన్న మాటలేంటి? ఇంటి దీపం ఆరిపోతుందన్న మాటకు అర్థం ఏంటి? ఆ హోమం ఆగిపోవటం ఏంటి? మీ మేడం సడన్గా నన్ను దేవిపురం తీసుకెళ్లడం ఏంటి? దేవిపురం వెళ్తుంటే ఎదురు రావడం ఏంటి? యాక్సిడెంట్ నేను హాస్పిటల్లో ఉంటే మీ మేడం దేవిపురం ఎందుకు వెళ్ళింది? అంతవరకు దేవిపురాన్ని కలవరించిన మీ మేడం ఆ తర్వాత ఆ ఊరి పేరే ఎత్తకపోవడం ఏంటి? సడన్గా బాబుని తీసుకొచ్చింది, నాకు ట్రైనింగ్ అంటుంది, ఏవేవో మాట్లాడుతుంది, ఏదో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు. ఏంటా మాటలు? అసలు వాటికి అర్థం ఏంటి? జేజీ పిన్ని కూడా ఏదో కోల్పోయినట్టు ఎందుకు డల్గా ఉన్నారు? అత్తయ్య మావయ్య కూడా వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందనిపిస్తుంది చారి. ఎప్పటినుంచో మీ మేడం నాకు తెలియకుండా ఏవేవో చేస్తుంది, ఏదో దాస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎవరికి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను, ఆ పనిలోనే ఉంటాను.
ఈ విషయం మళ్ళీ మీ మేడంకి చెప్పకు చారి. కడుపుతోంది కదా, బాధపడుతుంది. సారుకొచ్చిన అనుమానం నిజమే. ఏం జరుగుతోంది? మేడం గారి మాటల్లో ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. దేనికో తొందరపడుతున్నారు. తెలియని కంగారు ఏదో కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంత హడావుడిగా నిత్య గారి పెళ్లి ఎందుకు చేశారో అడగాలి.